బీడ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బ్లాక్ బీడ్స్ అయితే. అండ్ ఇందులో కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు. ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మీకు డిజైన్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తాను. కలర్స్ చూపిస్తాననమాట. ఓకే. నేను కలర్స్ చూపిచ్చేస్తాను. ఓకే. ఇందులోనే సో, ఇవైతే మోస్ట్‌లీ మనం 6, 17 ఇంచెస్ చేస్తామండి. 17 ఇంచెస్ అలా చేస్తాము చూడండి. ఇలా వస్తుంది లుక్. మన నెక్‌కి వేసుకుంటే ఎలా వస్తుంది అనేది. సిల్వర్‌లో మేకింగ్ అయితే ఏం చేయనండి. ఇంక నేను సిల్వర్‌లోకెళ్ళలేదు. నౌ ఏ డేస్ మనకు కొత్తగా వచ్చినట్టున్నారు కదా మీరు. సో, నాకొక చిన్న పాపుంది. ఆ పాపతో అవ్వట్లేదనమాట. ఇఫ్ ఐ యామ్ నాట్ ఇంటూ థట్ మేబీ సిల్వర్‌లోకి గూడా ఎళ్ళేదాన్నేమో. బట్ అప్‌డేటెడ్‌గా లేననమాట ఇంకా కంప్లీట్‌గా. కాంబోలాగా కావాలి అని అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. మేబీ సండే అలా పెడతానేమో. సండే గూడా పెడతానో లేదో డౌటే. కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయన్నమాట 2, 3 రోజులు. అందరూ వినాయక చవితి చేసుకుంటున్నారా? సో, ఆ వినాయక చవితి సెలబ్రేషన్స్ వాటికి సంబంధించినయే వర్క్స్ ఉన్నాయన్నమాట నాకు. అందుకని సో, ఇది ఒక ప్యాటర్న్. ఇందులోనే మనకెన్ని డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాను. చూడండి. ఇదొచ్చేసి ఇంకొక చైన్ అన్నమాట. సో, ఇప్పుడు ఇదొక డిజైన్ ఆల్రెడీ మీకు చూపిచ్చేసాను ఇలాగొచ్చింది. సో, ఇంకొకటి ఇది గ్రీన్ కలర్ లాకెట్. చైనొచ్చి ఇలాగా మొత్తం ఇవి సీజెడ్ బీడ్స్ అంటారు. బ్లాక్ సీజెడ్ బీడ్స్. సేమ్ బ్లాక్ డైమండ్స్ లాగానే ఉంటాయన్నమాట. ఓకే. బ్లాక్ డైమండ్స్ లాగానే ఉంటాయి. సో, చూడండి ఎలా ఉందో. అండ్ ఇవి మేకింగ్‌కి చాలా టైం పట్టిద్దండి. ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ చైన్స్. అన్నీ కూడా మైక్రో ప్లేటెడ్ చైన్స్ ఒస్తాయి. చాలా చాలా బావుంటుంది. అండ్ సెకండ్ వన్ ఇది. లాకెట్స్ చూడండి. థర్డ్ వన్ వచ్చేసి ఇది పింక్ లాకెట్. సో, దీనికి ఏం చేశామంటే ఇలాగ బ్లాక్ డైమండ్స్ అండి. ఇందులో యూజ్ చేసినవైతే బ్లాక్ డైమండ్స్. బ్లాక్ డైమండ్స్ 2 బ్లాక్ డైమండ్స్. ఓకే. ఐ కెన్ అండర్‌స్టాండ్ అండి. పింక్ కలర్. పింక్ కలర్. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది పింక్ కలర్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇదొచ్చి బ్లాక్ డైమండ్స్‌తో స్లీక్‌గానే అండి. మొత్తం గోల్డ్ రెప్లికా ప్యాటర్న్సే. గోల్డ్‌లో ఎలా అయితే వస్తాయో అలాగే కాకపోతే చైన్స్‌లో కొంచెం డిఫరెన్స్ అనేది ఇస్తున్నానంతే. సో, ఇదొచ్చేసి బేబీ పింక్ కలర్. మనకి బేబీ పింక్ అయినా గానీ కొంచెం వైట్ లాగానే అనిపిస్తుంది. మీకు మరీ పర్టిక్యులర్‌గా చూస్తేనే తెలుస్తుందనమాట. సో, ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. వేసుకుంటే అయితే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ వేసుకొని షార్ట్‌లో పెడతాను వీడియోస్. నాకట్లా వీడియో షూట్ జేసేవాళ్ళు గూడా లేరండి. ఎవరైనా ఉంటే బావుండేది. వీడియో షూట్ జేయడం అలాంటివి. ఇదొచ్చేసి నేవీ బ్లూ కలర్. సో, ఇందులో కలర్స్ వచ్చాయన్నమాట మెయిన్ థింగ్. సో, ఇష్టమైన కలర్ ఇష్టమైనట్టుగా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ చైన్ చూడండి. ఇదేమో జీరా చైన్ అంటారు. జీరా చైన్. నేవీ బ్లూ కలర్. సో, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. 100 లైక్స్ అయితే ఒక గివ్ అవే ఇస్తాను ఇంకొకటి ఎక్స్‌ట్రా. ఎక్స్‌ట్రా గివ్ అవే ఇస్తాను 100 లైక్స్ అయితే. సో, లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేసేయండి. డార్క్ బ్లూ కలర్. సో, ఒకదానికి డిజైన్ సంబంధం లేకుండా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కంప్లీట్ వైట్ అండి. కంప్లీట్ వైట్. ఇవి సీజెడ్ బీడ్స్ అన్నమాట. సీజెడ్ బీడ్స్ అండ్ ఇలాగ మధ్య మధ్యలో సీజెడ్ బీడ్స్ అనేవి ఇచ్చాము. బ్లాక్ డైమండ్స్ అయితే కాదు. నేను అబద్దాలు చెప్పైతే సేల్ చేయను. బ్లాక్ డైమండ్స్ అయితే కాదు. సీజెడ్ బీడ్స్ అంటారు. బట్ బ్లాక్ డైమండ్స్‌కి ఎక్కడ తగ్గిపోకుండా ఉంటుంది. చాలా చాలా బావుంటుందనమాట. మనకి రెప్లికేటెడ్ అది ఇదని చెప్పి అంటారు గదా! శ్రీలక్ష్మి పన్నాల గారు థాంక్స్ ఫర్ సబ్‌స్క్రైబింగ్. వెల్కమ్ టు దియా కలెక్షన్స్. ఓకే. సో, బ్లాక్. సో, ఈ చైన్ అనేది వేరే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ చైన్ అనమాట. ఇది కొంచెం మందంగా ఉంటుంది. కొంచెం కనిపించాలి అనుకునే వాళ్ళకు. సో, ఇన్ని కలర్స్, ఇన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. సో, ఇందులో నుంచి ఏదైనా పిక్ చేసుకోండి. ఓకే. 249 ప్లస్ షిప్పింగ్ అండి. ఏదైనా ఒకటి పిక్ చేసుకోండి. 249 ప్లస్ షిప్పింగ్. ఓకే.
249 ప్లస్ షిప్పింగ్.